హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. మన ఛానల్ నేమ్ వచ్చి స్టడీ ఫర్ యువర్ వాల్యుబుల్ డ్రీమ్స్. చదువుకుంటే పక్కాగా డ్రీమ్స్ అని సక్సెస్ చేసుకోవచ్చు. దాని నుంచి మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. బెల్ రిక్రూట్మెంట్, విద్యుత్ శాఖ నుంచి మంచి నోటిఫికేషన్. దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. లెట్స్ గో ద వీడియో. Bell Probationary Engineer Recruitment 2025 apply online for 350 vacancies notification. Bharat Electronics Limited, Bell, a government of India under has released the official notification for the recruitment of probationary engineer electronics mechanical vacancy. Those candidates who are interested in the recruitment 350 vacancy detail and education qualification and selection process and scalar salary pay scale and exam pattern and syllabus and online application. Process completed all eligibility criteria can read the notification. Post name probationary engineer electronics mechanical. Eligibility criteria is citizen of India. ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే. టోటల్ వేకెన్సీ 350 పోస్ట్స్. సో బెల్ ప్రొఫెషనరీ ఇంజనీర్ ఇంపార్టెంట్ డేట్స్. స్టార్టింగ్ డేట్ 10 జనవరి 2025 అంటే నిన్నటి నుంచి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 31/1/2025 అంటే ఈ మంత్ లాస్ట్ వరకు ఉంది. ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ 31 జనవరి 2025. ఎగ్జామ్ డేట్ మార్చ్, అంటే 2 months అయితే మనకు ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఎగ్జామ్ ఉంటుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ 18 years to 25 years విత్ ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 10 years, ఓబీసీ వాళ్ళకేమో 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకేమో 10 years. ఓకేనా? ఓకే, నెక్స్ట్ బెల్ ప్రొఫెషనరీ ఇంజనీర్ అప్లికేషన్ ఫీజ్. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపాయలు విత్ జిఎస్టీ 180 రూపీస్. ఫర్ ఎస్సీ ఎస్టీ ఎస్డబ్ల్యూ పీడబ్ల్యూబీ ఎక్స్ సర్వీస్ మెన్ 0. పేమెంట్ మోడ్ ఆన్లైన్. సో ఫ్రెండ్స్, మంచిగా ఫీజు ఉంది కాబట్టి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని మైండ్ని అప్లై చేయాలి వద్దని ఆలోచించుకుని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. పోస్ట్ నేమ్ ప్రొఫెషనరీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్లో 200 వేకెన్సీస్, ప్రొఫెషనరీ ఇంజనీర్ మెకానికల్లో 150 వేకెన్సీస్. దీని యొక్క క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్స్. బీఈ బీటెక్ బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు సరే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి CBT 1 ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్. CBT 1లో 85 మార్క్స్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ 15 మార్క్స్ ఉంటుంది. మొత్తం 100 మార్క్స్కి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ 3 stagesలో కంప్లీట్ చేస్తే మనకు జాబ్ వస్తుంది. దీనికి ఇంజనీర్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి డ్యూరేషన్ 120 minutes ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1 mark. సో టెక్నికల్ సబ్జెక్ట్ 100 questions 100 marks. జనరల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ కలిపి 25 questions 25 marks. మొత్తం 125 questions 125 marks. ఓకే, ఈ విధంగా అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చి ఇంజనీర్ సాలరీ 40,000 to 1,40,000 రూపీస్. దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి మనం ఆ వెబ్సైట్ లింక్ అయితే మనం కింద బయోలో పెడతాం కాబట్టి క్లిక్ చేసుకుని న్యూ యూజర్ అయితే రిజిస్టర్ చేసుకుని మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి సబ్మిట్ చేయాలి. తర్వాత లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్తో ఫీజు కట్టేస్తే మనకి అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి ఫీజు కట్టేస్తే సరిపోద్ది. ఇది ప్రాసెస్. సో ఫ్రెండ్స్, 1000 రూపాయలంట. కొంచెం ఆలోచించి అప్లై చేసుకోండి. కొంచెం కష్టపడతానంటే అప్లై చేయండి, లేదంటే లేదు. దీని యొక్క అప్లై లింక్ అయితే మనం కింద బయోలో ఇస్తాను. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే మనకి కామెంట్ చేయండి. మనం ఈ సంవత్సరంలో ఎలాగైనా జాబ్ అయితే సంపాదించాలి. పట్టుదలతో చదవండి, పట్టుదలతో అప్లై చేయండి, మనకి జాబ్ వస్తుంది. మై బెస్ట్ విషెస్ ఫర్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.